బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేమండి. గురుగారు, బంగారం ధర నిజంగానే ఆకాశాన్ని అంటుద్ది అన్నట్లుగానే ఆకాశాన్ని అంటుకుంది నిజంగా. అసలు సామాన్యులు ఒక 5 తులాలో 6 తులాలో పెట్టి ఒక ఇంట్లో కూతురికి బంగారం పెట్టి పెళ్లి చేసే రోజులు కూడా పోయినాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం ఒక 5 నుంచి 10 తులాల వరకన్నా పెట్టి పెళ్లి చేసే వ్యవస్థ మొన్నటి వరకు చూసాం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒక 1/2 తులం ఎవరన్నా పెట్టిన వాళ్ళకు తిరిగి పెట్టడానికి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఇప్పుడు ఈ 2026లో ఈ బంగారం ధర తగ్గుతోంది, వెండి ధర పెరుగుతోంది అంటున్నారు. నిజంగా అంత పెరిగిన బంగారం ఒకేసారిగా తగ్గే అవకాశం ఉందా? అసలు జాతక రీత్యా, ఈ జ్యోతిష రీత్యా ఈ బంగారం యొక్క అంచనా ఎలా ఉంది, ఈ రేటు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నిజంగా బంగారము అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది. కనీసం మీరు అన్నట్టుగా మనము మన సనాతన సాంప్రదాయంలో, భారతదేశ ఆచారంలో ప్రతి ఒక్క శుభకార్యానికి బంగారం పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అంటే పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, లేదా వివాహం చేసే సందర్భాల్లో కానివ్వండి, లేదా మనకి ఏదైనా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు, అప్పట్లో కూడా ఆనందంగా ఉన్న సందర్భాల్లో భర్తలు ఏం చేసేవారు, భార్యలకు నెక్లెస్లు తీసుకురావడము, గిఫ్ట్లు తీసుకురావడము, అంటే బంగారు వస్తువులు తీసుకురావడం, ఇలాంటివి చాలా మట్టుకు ఉండేటటువంటి విధానాలు మన సనాతన సాంప్రదాయంలో కనిపించాయి. కానీ ఎలాగైతే బంగారపు ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయో ఇక అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలైపోయాయి, సమస్యలు మొదలైపోయాయి. రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా బంగారం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక దాని యొక్క విలువ మనకు తెలియదు. అది విలువ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే కనుక తీసుకుందాము అని అనుకుంటే మన బడ్జెట్ సరిపోదు, తీసుకోవాల్సిందే అనుకుంటాము, అక్కడే అయిపోతాం. చాలా మట్టుకు ఏమనుకుంటా, అబ్బా బంగారం పెరిగిన తర్వాత అనుకుంటా, అబ్బా అప్పుడే తీసుకుంటే బాగుండేది, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 1,46,000 అయింది అని అనుకుంటూ ఉంటాం. మన అంచనాలు ఎలా ఉన్నాయో దాని ధరలు కూడా అలాగే పెరిగిపోతూ లాస్ట్ 4 నెలల్లోనే బాగా పెరిగిపోయి చాలా పెరిగి ఇప్పుడు 1,46,250 రూపాయలు ఉంది. అంటే మామూలుగా 2025లో స్టార్టింగ్ లో 65,000, 75,000 ఉండేది. అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డబుల్ రేట్ అయిపోయింది. అంటే మళ్ళీ 26లోకి అడుగు పెట్టామనుకోండి, దాదాపుగా 2 లక్షలకు తులం అవుతుంది బంగారం. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 2025లో అంచనా వేసుకోండి. 2025లో 65,000, 70,000 ఉన్నటువంటి, పోనీ 80,000 వేసుకోండి. 80,000 ఉన్నటువంటి బంగారము ఈ రోజున 1,46,000 అయింది, డబుల్ అయినట్టే కదా. అంటే మనం ఆ అంచనాని, ఆ క్యాలిక్యులేషన్ కాసేపు పక్కన పెడితే అసలు జాతకం ఏం చెప్తోంది? 100% జాతక దృష్ట్యా కూడా 100% గురువు మారుపుతున్నటువంటి సమయంలో కర్కాటక రాశిలోకి అడుగుపెట్టిన మరుక్షణం బంగారపు ధరలు ఆకాశం దాటుకొని వెళ్ళిపోతాయి. దాదాపుగా 2 లక్షలకు తులం అయ్యేటటువంటి అవకాశాలు, అంటే 2 లక్షలకు ఆ లోపలే ఉంటుంది తప్ప 2 లక్షలు దాటదు. అంటే తులం బంగారపు ధర 2 లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 2025లో డబుల్ అయితే ఎలాగైతే ఉందో ఇప్పుడు 46,000 ఉంది కదా. మళ్ళీ ఆ జూన్ జూలై వరకు చూసుకుంటే గనక 60,000 నుంచి 70,000. జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ 2026 ఎండింగ్ వచ్చేసరికి దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనిషి సంపాదన పెరుగుతుంది, అలాగే బంగారపు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే మనిషి ఒకానొక సమయంలో 80,000 అనుకుంటే అబ్బా 80,000 అనుకుంటాడు. ఇప్పుడు 1,46,000 ఉన్నదంటే అబ్బా 1,46,000 అని అనుకుంటాడు. అంటే ఎవరి అంచనా వాళ్ళకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను 2025లో చాలా మట్టుకు ఉగాది పంచాంగ శ్రవణంలో మీరు భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పా. చాలా మంది నన్ను నమ్మి భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ రోజున 10 తులాలు అంటే అప్పుడులో 8 లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 16 లక్షలు అయ్యింది. అంటే దాదాపుగా సంవత్సరంలో డబుల్ అయ్యింది. అంటే ఎవరైతే ల్యాండ్ కాస్ట్ కూడా ఇంత పెరగదేమో ఇప్పుడు. అయ్యో ల్యాండ్ కాస్ట్, నేను విజయవాడలో మాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ అండి ఎకరం పొలం తీసుకున్నాడు. అప్పుడు ఎకరం పొలం ఎంత తీసుకున్నాడు, 65 లక్షలకు తీసుకున్నాడు. అదే ఇప్పుడు ఎకరం పొలం 2 కోట్లకు పలికింది. చూసారా? అంటే ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే
డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా అడ్డమైన వాటికి పెడతాడు. కానీ జ్యోతిష్యం నమ్ముకున్నవాడు, నిజంగా జాతక ఫలితాలు నమ్ముకున్నవాడు, కరెక్ట్ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తెలిసినటువంటి వాడు దాని మీద పెడితే ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడండి. అంటే ఆ వ్యక్తి ఇప్పటికి కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించాడు. గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా 2025లో మీరు అన్నట్టుగా బంగారం కొనలేదు, కాకపోతే భూమి తీసుకున్నాను, ఈ రోజున దాని ధర 2 కోట్లు అయిందని చెప్పేసి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే అంటే ఏ సమయంలో ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం. కానీ అండి ఇప్పుడు ఇది ఆయనకు కలిసి వచ్చింది, అందరికి అలా కలిసి రావాలని ఉందంటారా? మళ్ళీ అది వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చేమో కదా. ఇప్పుడు కలిసి రావాలి అని అంటే గనక ఆయన నాకు సలహా అడిగాడు, జాతకం చూపించుకున్నాడు, ఆయన పర్సనల్ గా నాకు చూపించాడు. ఆయనకు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కుజుడు దేనికి కారకుడు? భూమి కారకుడు. నాయన నువ్వు కుజుడు నీకు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు నాయన అని చెప్పా. మరొకరికి రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు గవర్నమెంట్ రంగంతో గనక నువ్వు లావాదేవీలు చేసినా లేదా ఫైనాన్స్ రంగంలో నువ్వు లావాదేవీలు చేసినా నీకు కలిసి వస్తుంది అని చెప్తావు. అంటే వాడి యొక్క జాతక ప్రకారం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది. ఇప్పుడు చంద్రుడు చాలా మందికి ఉచ్చస్థానంలో ఉండదు. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటే వైద్య వృత్తికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, హాస్పిటల్స్ లాంటివి పెట్టండి, లేదు అని అంటే మెడికల్ ఏజెన్సీ లాంటివి కానీ మెడికల్స్ లాంటి ఇట్లా. అంటే మనిషి యొక్క జాతక స్థితిని బట్టి మనం ఒక్కొక్క సలహా ఇస్తున్నాం. అందరికీ భూమి మీద పెడితేనే ఇన్కమ్ అనేటువంటి రాదు. కొంతమంది పెడతారు, పెట్టిన దానికి ఇంకా లాస్ అవుతారు, లేదా అక్కడికక్కడికే ఉంటారు తప్ప పెరగదు తరగదు. పెట్టినదైతే ఎటు పోదు, పెరగదు తరగదు, అలాగే ఉంటుంది. కాబట్టి దానికి మనము జాతక రీత్యా ఏంటి అంటే ఈ సంవత్సరము మాత్రము మనం అనుకున్నటువంటి విధంగా మనకు 2026 నాటికి ఆ బంగారపు ధరలు మాత్రం ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు 2026 డిసెంబర్ వరకు అది డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అంతా పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్ అంతా పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి, స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి, జార్ యాప్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి యాప్స్ వచ్చేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయేటటువంటి తరహాలోనే ఈ సంవత్సరం అంచనా ప్రకారం తప్పకుండా బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి. ఈ సంవత్సరము భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టుబడి పెట్టండి, 100% సక్సెస్ అవుతుందండి. వెండి పరిస్థితి ఎలా ఉంటుంది? బంగారము 10,000 పెరిగితే వెండి 1,000 రూపాయలైనా పెరుగుతుంది. ఒకటి పెరిగి ఒకటి తగ్గి అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఇప్పుడు వెండి కూడా మనము 2025 క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తరగలేదు. కాబట్టి వెండి కూడా 100% పెరుగుతుందే తప్ప తరగదు. బంగారంకి వెండికి డిఫరెన్స్ ఏంటంటే బంగారం తులము 1,50,000 ఉందనుకోండి, ఇది కిలో 1,50,000 అవుతుంది. అంటే అది తులంల కిందికి లెక్క వస్తుంది, ఇది కేజీల కిందికి లెక్క వస్తుంది. కాబట్టి రెండు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప తరిగేటటువంటి అంచనా మాత్రం ఈ సంవత్సరం లేదు. 2026లో బంగారపు ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి. మీకు 2026లో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, పెళ్లిలో కానీ లేదు అని అంటే ఇంకా ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, శుభకార్యాలు ఏదైనా ఉంటే ఇప్పుడే బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పటికి మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి. అంటే భవిష్యత్తులో ఇప్పుడు నేను జాతకం చెప్పేటప్పుడు నాయన భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటి నుంచి జాగ్రత్త పడని ఇలాగైతే చెప్తామో, నీకు భవిష్యత్తులో అయినా శుభకార్యాలు చేసేటటువంటి యోగం ఉంటే ఇప్పుడే బంగారం తీసుకొని కొని పెట్టుకో, అప్పటికి నీకు అది ఉపయోగపడుతుంది. ఏ రకంగా పుణ్యాన్ని దాచుకొని నువ్వు పెట్టుకుంటావో అలాగే ఇప్పుడున్న ధనంతో బంగారం కొనుక్కుంటే అప్పటికి నీకు ఏ టెన్షన్ ఉండదు, అయ్యో కొనాలి అనే భయం ఉండదు. కానీ మనం అదే టైం కొనాలనుకున్న అబ్బా ఇన్ని డబ్బులా అని చెప్పేసి 10 తులాలు పెట్టేది 2 తులాలు పెట్టేది. ఒక 10 సంవత్సరాల కింద మహా అయితే 10-15,000 కి తులం ఉంది. అయ్యో నేను చెప్తాను అంటే దాదాపు 2010 సంవత్సరంలో బంగారం ధర 22,000 రూపాయలు ఉన్నది. అలాంటిది ఇప్పుడు 2000 అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 2010 అంటే ఇది 2016 2026 అంటే 16 సంవత్సరాల్లో దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంది. ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. అట్లాంటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా మస్తు టైం ఉందని. అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉంటే ఇట్లాంటప్పుడు ప్లాన్ 100% ఇవే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఇంటికి ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్లలకు మనం ఏమేం చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడే అంచనా వేసుకొని మనం ఇప్పుడే కొద్దిగా దాచుకుంటాం అనుకోండి, అది అప్పటికి ఇంత కూర్చుంటుంది. కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగా జరిగిపోవడానికి అంటే మొత్తం మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో ఇంకా అసలు ఉండనే ఉండవంటారా?
ఒక స్టేబుల్ రేటుకి వచ్చి ఆగిపోవడం అట్లా జీవితంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్టెబిలిటీ మీద ఉండదు. మనిషి ఏ రకంగానైతే స్థిమితంగా ఉండలేడో, మనిషి ఏ విధంగానే చంచలంగా ఉంటాడో, నీకు వస్తువుల ధరలు కూడా అదే రకంగా చంచలంగానే ఉంటాయి. మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి, మీకు నిన్నున్నటువంటి రేటు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నటువంటి రేపు ఉండదు. ఎప్పటికైనా వస్తువుల యొక్క ధరలు మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి. అది ఏ వస్తువు అయినా తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది బంగారం నిల్వలు తక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, కొనే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, ఏమైనా చెప్పచ్చండి? 100% కొనే వాళ్ళ సంఖ్య ఇక్కడ తగ్గిపోయేసరికి వస్తువు ధరలు పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బ్లాక్ మనీని పెట్టుకుంటారు, ఎవరు బ్యాంకులో వేసుకోవట్లేదు. డబ్బులు ఎక్కడిదక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి. డబ్బులు స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ తక్కువైపోయినసరికి ఏమవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటిది, డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఈ లావాదేవీల మార్కెటింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతితో జరిగిందనుకోండి, మీకు బంగారపు ధరలు ఒక స్టెబిలిటీకి వస్తాయి. మనం ఎప్పుడైతే డబ్బులు దాచుకోవడము, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లలో మనం మార్పులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఏ వస్తువుల ధరలు అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. అలా పెరిగినప్పుడే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు, ఆ వస్తువు ధరలు పెరిగిపోతూనే ఉంటుంటాయి. ఆ వస్తువు ధర పెరిగిపోయినప్పుడు మనిషి అంటే ఉన్నవాడు కొనుక్కోగలుగుతాడు, సామాన్యుడికి మాత్రమే కష్టం అవుతుంది. ఉన్నవాడికి ఏ కష్టం లేదు, వాడు 10 లక్షలైనా కొనేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. ఎవరికి కష్టం అవుతుంది? చిన్నకారులకు, రోజువారి కూలి చేసే వారికి, లేదా నెలకు సపోజ్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకునేటటువంటి వారికి, ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి వారికి, పర్మనెంట్ ఇన్కమ్ ఇంతే, ఇక నేను ఇంతకు మించి నేను దీన్ని దాటలేను అని అనుకునే వాళ్ళకే ఇబ్బంది తప్ప వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు. కొనేవాడు కొంటూనే ఉన్నాడు, అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు. ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేసి, ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను చెప్పినటువంటి విధంగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి 1 కిలో బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. కిలో బంగారం కిలో కాకపోయినా ఒక 10 తులాలు అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎప్పుడైనా కొనొచ్చు అంటారు. కాబట్టి మధ్య తరగతి వాళ్ళకే వచ్చినాయి తిప్పలు. మధ్య తరగతి వాళ్ళకి, చిన్నవాడికి మాత్రమే ఇబ్బందులు తప్ప ఉన్నవాడికి ఏమి ఇబ్బందులు లేవండి. ఉన్నవాడికి ఏమీ లేవండి. వాడు ఎప్పుడైనా తీసుకోగలుగుతాడు. అంటే వాడికి ఆ ధైర్యం, ఉన్నవాడి దగ్గర ధైర్యం ఎక్కువగా ఉంటుంది. లేని వాడి దగ్గర వాడు పరువుకి ఏడుస్తాడు, ప్రతిష్టకు ఏడుస్తాడు, అయ్యో డబ్బులు పోతాయో భయానికి ఏడుస్తూ ఉంటాడు. ఇలా అంటే మధ్యతరగతి వాడికి ఏంటంటే భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఆందోళనలు ఉంటాయి. మళ్ళీ అరే ఇది తగ్గిపోతే ఎట్లా అనేటటువంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెనకకు లాగేస్తూ ఉంటుంది. ధైర్యం చేసి కొంటే గనక తప్పకుండా 2026లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.